హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాని ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి డీసీపీఓ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్, అలాగే అడాప్షన్ ఏజెన్సీ, చిల్డ్రన్ హోమ్ నుంచి, వన్ స్టాప్ సెంటర్ నుంచి అన్నీ కలిపి ఒకటే వేకెన్సీ అయితే వచ్చింది. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 19/4/2025 అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ ఏమేమి వచ్చాయో అన్నీ క్లియర్గా అయితే చూసేద్దాము. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇక్కడ చూడండి, ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో జెన్యూన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కూడా ఉన్నాయి. రూరల్ వాటర్ సప్లై శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జాబ్స్ వచ్చాయి. జాబ్ మేళా, అమెజాన్ నుంచి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా చాలా రకాల వాటిల్లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు చూసుకుని అప్లై చేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. తప్పకుండా చూసుకోండి, మిస్ చేసుకోవద్దు. అండ్ అలాగే షార్ట్స్ రూపంలో మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే చెప్తూ ఉంటాము. ఇలా షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాము, వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే వచ్చేసి ఒక ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇందులో అయితే వచ్చేసి సైకలాజికల్ కౌన్సిలర్ అయితే కావాలి. ఎస్సీ ఉమెన్ని 20,000 అయితే ఇస్తారు. కేస్ వర్కర్ అయితే వచ్చేసి బ్యాచిలర్స్ లా సోషల్ వర్క్ అని, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ చేసి ఉండాలి. జనరల్ 19,500 అయితే ఇస్తారు. దీనికి సైకాలజీ దానికైతే డిప్లొమా సైకాలజీ కానీ, ప్రొఫెషనల్ డిగ్రీ సైకియాట్రీ, న్యూరో సైన్స్ చేసి ఉండాలి. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చి ఈ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 19/4/2025 లాస్ట్ డేటు. ఈ లోపల అప్లై అయితే చేసుకోవాలి. సో వీళ్ళ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని దానికి మార్క్ లిస్టు, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డిస్ట్రిక్ట్ అండ్ చైల్డ్ ఎంపవర్ ఆఫీసర్ నియర్ మహిళా ప్రాంగణం, బొమ్మూరు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రాజమహేంద్రవరం అని పిన్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇదైతే ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ అయితే వచ్చేసి దీంట్లో సోషల్ వర్కర్ మేల్ అయితే ఉంది. చూడండి, మేల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ మేల్స్కి మాత్రమే తీసుకుంటారు. ఎస్సీ మేలు 18,536 అయితే ఇస్తారు. బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, ఎంఎస్డబ్ల్యూ, పీజీ ఇన్ సైకాలజీ చేసి అయితే ఉండాలి. అలాగే వీళ్ళకి అట్లీస్ట్ 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అవుట్ రీచ్ వర్కర్ కూడా మేల్ మాత్రమే తీసుకుంటున్నారు, ఎస్సీ మేలు. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. 10,592 రూపీస్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, ఉమెన్ అయితే కావాలి. సో వీళ్ళకి జనరల్ ఫీమేల్ 7,944 ఇస్తారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్, అంటే చిన్న పిల్లల నుంచి బిలో 6 years చూసుకోవడం అయితే రావాలి. సో వీళ్ళకి కూడా 19/4/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ లోపల అప్లికేషన్ ఫామ్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే దీంట్లో 4 రకాల పొజిషన్స్ ఉన్నాయి. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, బ్యాచిలర్ డిగ్రీ బీకామ్ చేసి అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఉంది కదా, దాని అనేది మీకు వచ్చి ఉండాలి. 18,536 రూపీస్ అయితే ఇస్తారు. జనరల్ ఉమెన్కి అయితే ఉంది. కుక్ అయితే వచ్చేసి జనరల్ ఉమెన్ జాయిన్ అవ్వాలి. 9,930 ఇస్తారు. వీళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ అనుభవం అయితే ఉంటే సరిపోతుంది. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ 7th class పాస్ ఆర్ ఫెయిల్ అయితే ఉండాలి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 7,944 రూపీస్ అయితే ఇస్తారు. అండ్ ఎడ్యుకేటర్స్ అయితే వచ్చేసి బీఎస్సీ, బీఈడీ ఇన్ మ్యాథమెటిక్స్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పార్ట్ టైము ఒకటి ఉంది, ఒక ఉమెన్కి అయితే ఉంది. 10,000 అయితే ఇస్తారు. దీనికి కూడా లాస్ట్ డేట్ సేమే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇంకొక నోటిఫికేషన్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డీసీపీయూలో పనిచేయాలి. సో 44,000 అయితే ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సైకియాట్రీ, లా, పబ్లిక్ హెల్త్ ఇట్లాంటి రిలేటెడ్ వాటిలో చేసి అయితే ఉండాలి. దీనికి 19/4/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 4 నోటిఫికేషన్స్ అయితే చెప్పాను కదా. సో దాని యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లోకి నేను వెళ్ళి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఇట్లా నోటిఫికేషన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే మరి ఎందులోనూ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కనుక్కోండి. లేదా మీ సీవీని, మీ పర్టికులర్ సీవీ ఉంటుంది కదా, సో అలాంగ్ విత్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్తున్నారు. బట్ అప్లికేషన్ ఫామ్ అయితే నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 1, 2, 3, 4 అన్నీ ఓపెన్ చేశాను. ఎక్కడ నాకైతే అప్లికేషన్ ఫామ్ అయితే కనిపించలేదు. చూడండి, మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే ఇక్కడ ఉన్న సైట్స్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.